హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 12th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనం డీల్ చేసే ప్రాబ్లమ్స్ ఏ ఫార్మాట్ లో ఉంటాయంటే, ఇందాక ప్రీవియస్ వీడియోస్ లో మనం చేసిన ప్రాబ్లమ్స్ లో యాంగిల్ అనేది ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్ లో ఉంది, బ్రిటిష్ సిస్టమ్ లో ఉంది, అంటే డిగ్రీస్ లో ఉంది. కానీ మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవన్నీ రేడియన్స్ లో ఉంటాయి. సో మనము రేడియన్స్ కి ఫెమిలియర్ కాదు. సో మనం చాలా మటుకు ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేసి డిగ్రీస్ యూజ్ చేస్తాం, అంటే బ్రిటిష్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం సర్క్యులర్ మెజర్మెంట్ లో వస్తామో, అంటే రేడియన్స్ లో వస్తామో, మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, సో బేసికల్ గా మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఎట్లా చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి. ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే ప్రాబ్లమ్స్ చూసినామో, ఏ ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కనుక్కోవడం, sin 2 10 sin 3 10 అట్లాంటివి. సో ఇందులో కూడా అవే ప్రాబ్లమ్స్ కానీ రేడియన్స్ లో ఉంటాయి. సో రేడియన్స్ లో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా మనం ఎట్లా చేయాలి అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ నేను అసలు డిగ్రీస్ లో ఉన్నది మనం రేడియన్స్ లో ఏంది, ఓకే, డిగ్రీస్ లో 30 డిగ్రీస్ అంటాం, అదే 30 డిగ్రీస్ కన్వర్ట్ చేసి రేడియన్స్ లో ఏమంటాం, 5/6. సో అట్లా మనం కొన్ని వాల్యూస్ తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, మన కన్వర్షన్స్ అంటే మనం ఎప్పుడైతే ఇందాక చెప్పినా కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ డీల్ చేసేటప్పుడు మనకు కొంచెం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 30 డిగ్రీస్ మనము రేడియన్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఎట్లా కన్వర్ట్ చేస్తాము? ఆల్రెడీ నేను మీకు ఒక ఫార్ములా చెప్పిన, d = π/180 into r. సారీ r = π/180 into d. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనము డిగ్రీని రేడియన్స్ లో కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ నేను ఏం చేస్తాను, 30 డిగ్రీస్ రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలంటే సింపుల్, π/180 into 30. సో π/180 into 30 ఎంత, 5/6. సో 30 డిగ్రీస్ 5/6 అంటాం. నెక్స్ట్ 45 డిగ్రీస్ ని π/180 into 45 which is nothing but π/4. 60 డిగ్రీస్ ని π/3 into 60 which is nothing but π/180 into 60 π/3. సిమిలర్ గా 90 డిగ్రీస్ π/180 into 90 degrees is equal to π/2. 180 degrees π/180 into 180 180 cancel అయితే π. 270 degrees π/180 into 270 which is nothing but 3π/2. 360 degrees π/180 degrees into 360 degrees is nothing but 2π. సో క్లియర్ అర్థమైందా? సో ఇందులో షార్ట్ కట్ అంటే మీరు ఒక 3 ఇంపార్టెంట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. 90 అంటే ఏంది, π/2. నెక్స్ట్ 180 అంటే ఏంది, π. నెక్స్ట్ 360 అంటే ఏంది, 2π. ఓకే, ఈ 3 వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే దీని తర్వాత మీకు కొన్ని సింపుల్ ట్రిక్స్ చెప్తా, అవి మీరు వాడండి, లేకపోతే లేదు. నాకు 30 వాల్యూ వచ్చింది అనుకోండి, 60 వస్తుంది, 90 వస్తుంది. ఎట్లా చెప్పండి? సింపుల్, 60 అంటే 2 times of 30 కదా. సో సింపుల్, నాకు 30 తెలుసు, 2 into 5/6 చేస్తే నాకు ఎంత వచ్చింది, 5/3. సింపుల్, 90 అంటే 3 times of 30 కదా. సో 3 into 5/6 చేస్తే నాకు 5/2 వస్తుంది. సో అట్లా మీరు అది మీరు ఓన్లీ 30 వచ్చినా కానీ 30 యాంగిల్ తోటి 2 ని మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. అదే 30 యాంగిల్ 3 తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది. సిమిలర్ గా 40, ఓకే, 30 వచ్చిందంటే 60 90 వచ్చింది. సింపుల్, అట్లా 30 యొక్క 180 కూడా వస్తుంది. సింపుల్, 30 ని 6 times మల్టిప్లై చేస్తే 180 కాబట్టి జస్ట్ 6 into 5/6 చేస్తే మీకు 5 వచ్చేస్తుంది. సో సింపుల్ గా మీరు ఒక యాంగిల్ నేర్చుకొని దానికి మల్టిపుల్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతాయి. 30 మల్టిపుల్స్ చెప్పండి, 30 60 90 180 360 కూడా 30 మల్టిపుల్. ఓకే, సో ఇవన్నీ మల్టిపుల్స్ కాబట్టి నీకు ఒక యాంగిల్ తెలిస్తే మిగతా యాంగిల్స్ ఈజీగా తెలిసిపోతాయి. సో క్లియర్ అర్థమైంది ఇక్కడ వరకు?